హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోవా బ్రెడ్ అండి. ఇది ఒక మంచి స్వీట్ అనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందో నేనైతే మాటల్లో కూడా చెప్పలేనండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్వీట్ అండి ఇది. పెద్ద పెద్ద షాప్స్లో మన స్వీట్స్ కొంటూ ఉంటాం కదా, అటువంటి టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దానికోసం ఫస్ట్ మనం కోవా ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికి మనము ఇలాగ వెడల్పాటి అంటే గుంతగా ఉంటుంది కదా, అట్లాంటిదైతే మనము ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే నేను వేస్తున్నానండి. 1/2 లీటర్ వేస్తున్నాను అనమాట. ఇది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. ఇలాగా వేసేసుకోవాలి పూర్తిగా. లేదు మనకి ఇళ్ళల్లో దొరుకుతాయి కదండి పాలు, బర్రెలకి తీసుకొని ఫ్రెష్గా, ఇంకా అలాంటివి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఏ పాలైనా యూస్ చేసుకోవచ్చు. దీంతో మనం కోవా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అంచులు వెంబట ఇలాగ కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం దీన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇలాగ సైడ్స్ ఉంది కదా, ఇది మనకి అతుక్కుపోతూ ఉంటుందన్నమాట. ఊరికూరిక కలుపుతూ ఉండాలా, లేదంటే మాడిపోతుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇది కొంచెం ఆఫ్ అయ్యాయి కదండి మిల్క్ అనేది, కొంచెం వెనికిన తర్వాత ఇదైతే మిల్క్ పౌడర్ అండి. నేను మిల్క్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్ లేదంటే స్కిప్ చేసేయొచ్చండి, నేను ఉంది కాబట్టి వేస్తున్నాను. ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసాము అంటే కొంచెం మనకి జిగటగా వస్తుందండి కొంచెము. సో మనము ఆ రెసిపీ చేసేటప్పుడు అలా వస్తే చాలా బాగుంటుంది, కింద పడిపోకుండా మనకి మధ్యలో బాగా అంటుకుని ఉంటుంది అనమాట. సో నేను దానికోసమే మిల్క్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలాగా అంచులు వెంబట ఉంటుంది కదా బాండిలికి కానీ, అలాగే ఇలాగా మనం కలిపే స్పాచులకు కానీ అదంతా తీసుకొని మధ్యలో వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను 1/2 కప్ షుగర్ వేసానండి. మీరు 1/2 కప్ షుగర్ వేయొద్దండి, అస్సలు వేయొద్దు. ఇది చాలా స్వీట్ అయిపోయింది అనమాట. నాకు ఇంత స్వీట్ అయితే చాలా స్వీట్గా అనిపించింది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా సరిపోద్ది అనమాట. మనకి మిగతా స్వీట్లో బ్రెడ్లో చాలా స్వీట్ వస్తుందండి. సో ఈ కోవా కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే మనకి మీడియం స్వీట్గా బాగా తినొచ్చు అనమాట. ఎక్కువ స్వీట్ అయిపోయినా కానీ అస్సలు తినలేం కదా, అలా ఉంటుంది. ఈ కోవా ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రిపేర్ అయిపోయిందండి. అలాగా మనము అట్ల కాడితో ఇట్లా కింద పడిపోకుండా రెడీ అవ్వాలి. నెక్స్ట్ దీన్ని పక్కన చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నేనైతే 1/2 కప్ ఇలాగా షుగర్ వేసానండి. మనం దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట. మీరు చూసుకొని కొంచెం షుగరు, అలాగే 1 కప్పు 1/2 కప్పు వాటరు వేసుకొని దీన్ని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనకి ఎక్కువ పాకం అయితే అవసరం లేదండి, జస్ట్ తీగ పాకం మనకి కొంచెం బంకగా తగులుతుంది కదా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం గులాబ్ జామ్కి పట్టుకుంటాం కదండి పాకము, అలా వస్తే సరిపోద్ది అనమాట. నీళ్ళుగా ఉండకూడదు, అలాగే పాకం కూడా రాకూడదు. నెక్స్ట్ దాన్ని కూడా పక్క నుంచి చేసుకొని ఇప్పుడైతే మెయిన్ అండి బ్రెడ్. ఇలాగా బ్రెడ్ అయితే మనం ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే బ్రెడ్ పల్చగా ఉంటుంది కాబట్టి. ఇదైతే బ్రౌన్ బ్రెడ్ అండి నేను తీసుకునింది. మీకు నచ్చితే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను ఎక్కువ బ్రౌనే యూస్ చేస్తాను కాబట్టి ఇంట్లో ఇదే అవైలబుల్ ఉంది. సో ఇట్లాగా సైడ్స్ అంతా బ్రౌన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని ఇలాగా 1 బ్రెడ్ని 2 పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసుకొని ఒక్కొక్క బ్రెడ్ని ఇలాగ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. నేను ఫస్ట్ ఎలాగ ఫ్రై అవుతుందా అనేసి ఫస్ట్ అయితే ఒక్కటి వేసాను. మీరు అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ లెక్క బాగా ఇట్లా కాలిన తర్వాత ఇలాగా తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలాగ అన్ని బ్రెడ్స్ కూడా స్లైసెస్ వేసేసుకుంటున్నాను. మీకు ఎంత స్వీట్స్ అయితే కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. 1 బ్రెడ్ని 2గా కట్ చేసాం కదండి, ఆ 2 పీసెస్తో ఒక స్వీట్ వస్తుంది అనమాట. అలాగా మీకు ఎన్ని అవసరమో అన్ని వరకు తీసుకొని ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మనం రస్కులు తింటాం కదండి, గట్టిగా రస్కుల్లా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగా 1-2 వేసుకొని పాకంలో ముంచుకోవాలండి. ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు, జస్ట్ 2 సైడ్స్ అలాగా మనము తిప్పుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా ఉంచుకొని తీసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉంచాము అంటే మాత్రం మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడైతే మనకి కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయి ఈ బ్రెడ్ అనేది. సో ఇప్పుడు ఇలాగ మొత్తం కలుపుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకోవాలి. బ్రెడ్ అనేది ఎక్కువ కాలకూడదు, అలాగే తక్కువ కూడా కాలకూడదండి. ఇలాగా మీడియంగా మనకి మంచి రంగులోకి అయితే రావాలి. నెక్స్ట్ అన్నిటిని కూడా ఇలాగా షుగర్ పాకంలో వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న కోవా అండి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే గట్టిపడిపోయింది.
దించేటప్పుడు లిక్విడ్గా అనిపించినా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి, మిడిల్లో కోవా పెట్టుకోవాలండి. మీకు ఎంత ఇష్టమో అంత కోవానైతే పెట్టుకోవచ్చు. కోవా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి, అందరికీ తెలిసిందే కదా. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇంకొక బ్రెడ్ని ఇలాగా పైన అయితే ఉంచేసుకోవాలండి. ఇందా చెప్పాను కదా 2 బ్రెడ్స్ కలిపి 1 స్వీట్ అవుతుందని, ఇలాగ అవుతుంది అనమాట. ఇలాగే అన్ని బ్రెడ్స్ని కూడా మనము మధ్యలో కోవా ఉంచుకోవాలి, పైన ఇంకో బ్రెడ్ స్లైస్ని అయితే ఉంచుకోవాలి. ఇలాగన్నీ రెడీ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిజంగా ఒక మంచి స్వీట్ అండి ఇది. స్వీట్ లవర్స్కి అయితే అసలు పండగే అనమాట ఈ స్వీట్ చేసుకుంటే, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ కూడా తినలేమండి, అది కూడా చెప్తున్నాను. అంత స్వీట్గా ఉంటుందన్నమాట. అందుకే కోవాలో తక్కువ ఉంచుకోమని చెప్పాను షుగరు. నెక్స్ట్ మీకు కోవా మిగిలితే అదేం వేస్ట్ అవుతుంది కదండి, మనము చక్కగా కోవా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు అసలు ఎంతో హ్యాపీగా తింటారు, అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి. పిల్లలనే కాదండి, ఎవరైనా తింటారు కోవా అనేది. సో ఇలాగా కోవా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక బాక్స్లో ఉంచేసుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు. 10 days వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఈ బ్రెడ్ కూడా మనకి ఈ స్వీటు 2-3 days అయితే ఎక్కడ పాడవదండి, బయట ఉంచినా కానీ చాలా బాగుంటుంది. కానీ 2-3 days ఉండే అంత ఛాన్స్ కూడా ఉండదు చేసామంటే, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమేనండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ అలాగా వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ ఒక్కటి చేసి పెట్టండి. నిజంగా ప్రొఫెషనల్స్ చేస్తారు కదా, ఆ రేంజ్లో ఉందన్నమాట స్వీట్ అనేది. ఎంత అసలు వంట రాని వాళ్ళు కూడా అంత చక్కగా చేసేయచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీనో. నెక్స్ట్ పొడవుగా బాదము అలాగే కాజు ఈ 2 ఇలాగా కట్ చేసుకొని గార్నిష్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో మన స్వీట్ అనేది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి.